హలో గైస్ ఎవ్రీవన్, నేను మీ ప్రేమ్చంద్ ఐకాన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియోస్ చేయక చాలా రోజులు అవుతుంది కాబట్టి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పామని మేము ముందుకు వచ్చిన. అదేంటంటే సో మా వెమ్లవాడలో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే సో ఒక పర్సన్వి అతని అకౌంట్లో నుంచి 13 లక్షలు పోయినాయి. సో అది ఎలా అంటే ఎవరైతే సైబర్ క్రైమర్స్ ఉంటారో సో వాళ్ళ ద్వారా పోయినాయి. అది ఎట్లా జరిగిందని చెప్పేసి చూసుకున్నట్టయితే సో నేను మీకు ఇన్ఫర్మేషన్ చెప్తా. అంటే మీరు కూడా జాగ్రత్తగా ఉంటారు, సో ఇటువంటి నమ్మకుండా ఉంటారు. అండ్ అలాగే ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్లో ఇటువంటి ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ అండ్ అలాగే అప్పుడప్పుడు కామెడీ వీడియోస్, ఇక ముందు కూడా తర్వాత ఫోక్ సాంగ్ ప్లాన్ చేస్తున్నా. సో మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటా. మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా హార్డ్ వర్క్ నచ్చితే ఒక చిన్న లైక్ వేయండి, ప్లీజ్ సపోర్ట్ టు మీ. సరే, మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈ పర్సన్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నట్టు. అతని అకౌంట్లోకి ప్రతి మంత్ శాలరీ వస్తుంది కదా. సో అట్లా ప్రతి మంత్ శాలరీ వస్తుందట. అట్లా అమౌంట్ వస్తున్న కొద్దీ అతని అకౌంట్లో కొద్దిగా అమౌంట్ జమ అయింది. అయితే అట్లా ప్రతి మంత్ అమౌంట్ వస్తున్న కొద్దీ అతని అకౌంట్లో అమౌంట్ జమ అయింది అన్నట్టు. అతని అకౌంట్లో 13 లక్షలు వేగా. సో అతనికి వాట్సాప్లో ఒక లింక్ వచ్చిందట. అదేంటిదంటే ఏపీకే ఫైల్ లింక్ వచ్చిందట. వస్తే అతను ఓపెన్ చేసినట. ఇది ఏంటిదో అని చెప్పేసి ఓపెన్ చేసినట. ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే ఇతని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ మొత్తం హ్యాక్ అయిపోయినాయి. హ్యాక్ అయిపోయి అతని అకౌంట్లో నుంచి అమౌంట్ మొత్తం ఖాళీ అయినాయి. సో కాబట్టి ఫస్ట్ బేసిక్ నేను ఏం చెప్తా అంటే, మీకు ఏమైనా లింక్స్ వచ్చినా కానీ లేకపోతే తెలియని వాళ్ళు మిమ్మల్ని ఓటీపీ అడిగినా కానీ అసలు చెప్పకండి. సో అక్కడనే మీ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం హ్యాక్ అయిపోతే అమౌంట్ కూడా పోతాయి. సో ఇప్పుడు ఈ మధ్య చాలా అయిపోతున్నాయి. సైబర్ క్రైమర్స్ ఎక్కువ అయిపోతున్నారు. సో లక్షలే ఖాళీ అయిపోతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. తెలియని వాటికి ఓపెన్ చేయకండి. అలాగే ఓటీపీస్ కూడా చెప్పకండి. మీకు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి కూడా కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తారు. అంతకుముందుకు ఒకసారి V6కి వచ్చింది. సో ఎవరు అతనికి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసారట. బ్లాక్మెయిల్ అంటే ఇంత డబ్బు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే అతను నిజంగానే భయపడిపోయి సో వాళ్ళ ఎవరైతే సైబర్ క్రైమర్స్ ఉంటారో బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళ అకౌంట్కు అమౌంట్ పంపిద్దామని చెప్పేసి కూడా వేయండట. పంపిద్దామని చెప్పేసి వెళ్తే ఆ బ్యాంకు వాళ్ళకు డౌట్ వచ్చిందట. ఇతను ఎందుకు ఇలా డౌట్గా భయపడకుండా పంపిస్తుడు, అసలు ఏమైందని చెప్పేసి ఆ బ్యాంక్ అకౌంట్ బ్యాంకు వాళ్ళు అడిగితే అప్పుడు చెప్పిండట, ఇట్లా ఒకళ్ళు కాల్ చేసారు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు, అందుకని చెప్పేసి డబ్బు పంపిస్తున్నామని చెప్తే వీళ్ళు బ్యాంకు వాళ్ళు పోలీస్ వాళ్ళ కాల్ చేస్తే తర్వాత వీళ్ళు చెప్పారట అట్లేమి ఉండదు, అంటే ఎవరు బ్లాక్మెయిల్ చేసినా కానీ అమౌంట్ పంపద్దు, ఏదైనా ఉంటే మాకు కాల్ చేయాలి, 100కు డయల్ చేయాలని చెప్పేసి పోలీస్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారట. సో అట్లా కాబట్టి కొంచెం మీకు తెలియని లింక్స్ వచ్చినా కానీ ఇట్లా వాట్సాప్లో వస్తాయి కదా, యాప్స్ డౌన్లోడ్ చేయమన్నా లేకపోతే లింక్స్ క్లిక్ చేసి ఇట్లా నెంబర్ చెప్పమన్నా మీకు ఇంత డబ్బు వస్తుంది అంత డబ్బు వస్తుంది అని చెప్పేసి చెప్తారు. అవేం నమ్మకండి. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదో ఆశపడిపోయి మీ డీటెయిల్స్ చెప్తారు. సో మీ ఉన్న అమౌంట్ మొత్తం పోతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇదైతే వెమ్లాలో రీసెంట్గా జరిగింది. అతను జస్ట్ ఒక ఏపీకే ఫైల్ ఓపెన్ చేసినట్ట. అతను అకౌంట్ డీటెయిల్స్ మొత్తం హ్యాక్ అయిపోయి అతను అమౌంట్ మొత్తం పోయినాయి. సో అతను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. సో అది ఎంక్వైరీలో ఉన్నారు. అతని అమౌంట్ తిరిగి వస్తాయి కావచ్చు, చూడాలి. సో ఓకే, మీరు కూడా కొంచెం జాగ్రత్త పడతారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మళ్ళీ కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.